హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ TickeTech. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ డేటింగ్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ డేటింగ్ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ డేటింగ్ యాప్ మనకి టోటల్గా తెలుగు పీపుల్స్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే తెలుగు పీపుల్స్ని ఎంకరేజ్ చేసేలాగా అయితే ఈ డేటింగ్ యాప్ ఉంది. ఈ డేటింగ్ యాప్లో మనం ఓన్లీ చాటింగ్ మాత్రమే కాదు, గ్రూప్ కన్వర్జేషన్స్తో పాటుగా మనం ఇందులో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ డేటింగ్ యాప్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేనే వీడియోస్ పెట్టినా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను ఇస్తున్న లైక్ టార్గెట్ వచ్చేటప్పటికి 100 లైక్స్. మీరు త్వరగా 100 లైక్స్ని రీచ్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, ముందుగా మీరేం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ ఉన్నటువంటి ప్లే స్టోర్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి యోయో అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సెర్చ్ చేసి ఇక్కడ కనిపించింది కదా యోయో వాయిస్ చాట్ రూమ్ లూడో అని చెప్పి మీకు ఇందాకే చెప్పడం జరిగింది. ఈ యాప్లో మనం చాటింగ్తో పాటుగా అంటే నార్మల్ చాటింగ్తో పాటుగా వాయిస్ చాటింగ్తో పాటుగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. అయితే ఇది మనకు 4.2 రేటింగ్ అయితే ఉండడం జరిగింది. 65 MB స్టోరేజ్ అయితే ఉంది. దీన్ని మనకి 1 కోర్ పైగా డౌన్లోడ్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. అలానే దీని రివ్యూస్ మ్యాక్సిమం అన్నీ కూడా పాజిటివ్గా అయితే ఉండడం జరిగింది. ఒకసారి మీరు రివ్యూస్ కూడా మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్కరు ఈ యాప్ లింక్స్ అయితే అడుగుతున్నారు. ఈ యాప్ లింక్స్ అన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో ఉన్నాయి. ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఆ లింక్ని క్లిక్ చేసుకోవడం ద్వారా మీరు ఆ వెబ్సైట్కి అయితే వెళ్తారు. అక్కడ నుండి మీకు కావాల్సినటువంటి యాప్స్ యొక్క APK ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మనకి ఓపెన్ బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఓకే, యోయో అని చెప్పి మనకు ఒక ఐకాన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, చూస్ యువర్ లాంగ్వేజ్. మీకు ఇందాక చెప్పడం జరిగింది ఇది మన తెలుగు కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి. ఇక్కడ మన తెలుగు, హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ చాలా లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం తెలుగు మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి కన్ఫర్మ్ నొక్కి ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఈ పర్మిషన్స్ అన్నీ కూడా మీరు అలౌ చేయండి. ఓకేనా? అలౌ చేశాక ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫేస్బుక్ ద్వారా సైన్ ఇన్ అవ్వండి, గూగుల్ ద్వారా సైన్ ఇన్ అవ్వండి, లేదా మీ ఫోన్ నెంబర్ ద్వారా సైన్ ఇన్ అవ్వండి అని చెప్పి. నేను మీకు జెన్యూన్ అని మీకు చూపించడం కోసం నేనేం చేస్తానంటే నా పర్సనల్ జీమెయిల్ ఐడి అయితే నేను లాగిన్ అయితే అవుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, లాగిన్ అయితే అయిపోవడం జరిగింది. యోయో అని చెప్పి వచ్చింది. ఆల్రెడీ మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా మనకి తెలుగులో రావడం జరుగుతుంది. ఫస్ట్ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చూసినట్టయితే పైన మనం చూడండి టాప్లో సంబంధిత పార్టీ సెర్చ్ అని వచ్చింది. ఇక్కడేమో సెర్చ్ సింబల్ ఉంది. కిందేమో హోము, గేమింగు, నెక్స్ట్ మూమెంట్, మెసేజ్, నేను ఈ ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా మనం ఎవరితో ఒక వ్యక్తితో చాటింగ్ చేసుకోవాలంటే ఎలా అని చూసినట్టయితే మనం చూడండి, ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళి మనం ఎవరిదైనా ఒక పేరు సెర్చ్ చేసుకున్నా మనం చూడొచ్చు. లైక్ చూడండి, మీకు చూపిస్తుంది PRIYA ప్రియా అని చెప్పి. ఓకే, సెర్చ్ చేసి ఇక్కడ చూడండి మనకి చాలా అకౌంట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనకి కమ్మి అనమాట. లైక్ గ్రూప్స్ కావచ్చు, అలాగనే అకౌంట్స్ కావచ్చు, అన్నీ కలిపి వచ్చినాయి. అలా కాకుండా మనకి అకౌంట్స్ మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ యూజర్స్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా అకౌంట్స్ అయితే చూపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ ఓపెన్ చేశాను నేను. ఈ పర్సన్ మనం చూడాలి అనుకుంటే ఇలా క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్ని ఈ పర్సన్ ఫోటో అయితే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఈ పర్సన్తో మనం చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. ఇక్కడ మనం డిఫాల్ట్గా 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వీటిలో ఏదైనా కావాలంటే డిఫాల్ట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ మీరు హాయ్ అని అయితే మీరు మెసేజ్ పెట్టుకోవచ్చు. ఇంకా అట్రాక్షన్గా మీరు ఏమైనా మెసేజ్ పెట్టారు అంటే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరితో మనం చాటింగ్ చేయడం ఎలాగంటే సర్చింగ్ చేయకుండానే ఇక్కడ సంబంధితాలోకి వచ్చినట్టయితే ఇవన్నీ మనకి అకౌంట్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి అకౌంట్స్ అన్నమాట. వీటిలో ఏదైనా మనం ఒక అకౌంట్ సెలెక్ట్ చేసుకుని మనం వాళ్ళతో కూడా చాటింగ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడే. నెక్స్ట్ వచ్చినప్పుడు నేను మీకు గ్రూప్స్ గురించి చూపిస్తాను. గ్రూప్స్లో ఎలా చాటింగ్ చేయాలి ఏంటి అనేది. ఇక్కడ మనం అవతల వాళ్ళ గ్రూప్లోనే కాకుండా మనం కూడా ఒక ఓన్గా గ్రూప్ క్రియేట్ చేసుకొని మన గ్రూప్లో కూడా ఒక 10 మంది తెచ్చుకొని మనం వాళ్ళతో చాటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ఇంట్రెస్టింగ్ యాప్ అన్నమాట. ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ జీవితం ఒక నాటకం అని ఉంది కదా, చూసారు కదా, మీకు అర్థమైంది కదా. తెలుగు పేర్లు ఉన్నాయంటే ఇందులో మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారన్నమాట. ఓకే, క్లిక్ చేసాం. గది పాస్వర్డ్ అడుగుతుందంటే ఆ రూమ్కి పాస్వర్డ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు, అందుకు మనకి అలవ్ లేదన్నమాట అక్కడ. నెక్స్ట్ వచ్చి ఇది ఒక గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్ మనకి అవైలబుల్గా అయితే ఉంది. దీంట్లో మీరు హాయ్ అయితే మెసేజ్ పెట్టుకోండి. ఈ గ్రూప్లో కూడా మనకి అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఉంటారు. మనం వాళ్ళందరితో కూడా చాలా పద్ధతిగా చాటింగ్ చేసుకోవచ్చు, అలా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఈ గ్రూప్స్లో చాటింగ్ చేసుకోవచ్చు. అలానే ప్రతి గ్రూప్లోని బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ సాంగ్స్ ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క మూడ్ని ఇంకా రిఫ్రెష్ చేయడం కోసం ఆ సాంగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, అలానే మనం ఇక్కడ నెంబర్ ఉంది కదా, అంటే ఈ నెంబర్లో ఏంటి అంటే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను యాడ్ అయిపోవడం జరిగింది. ఇది ఎందుకు అంటే అవన్నీ కూడా మన వాళ్ళతో చాటింగ్ చేసుకోవడానికి, అంటే డైరెక్ట్ వాయిస్ చాటింగ్ చేసుకోవడం కోసం అవన్నీ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ మనం వాళ్ళతో చాటింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా చాటింగ్ ఏ రకంగా చేసుకోవాలి, గ్రూప్స్లో ఏ రకంగా జాయిన్ అయ్యి మాట్లాడాలనేటువంటిది. నెక్స్ట్ వచ్చేప్పటికి గేమ్స్. ఈ గేమ్స్ అనేది ఎందుకు అంటే ఆల్రెడీ ఇన్సెంటివ్ వచ్చేసింది ఫస్ట్ రోజు, సెకండ్ డే ఇన్సెంటివ్ తీసుకుందాం. అంటే ప్రతిరోజు కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట కాయిన్స్. ఓకేనా, ఈ కాయిన్స్ ఎందుకు వస్తాయి మనకంటే చూడండి, మనకి మంచి మంచి విఐపి సర్వీస్ అన్నీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు కాయిన్స్ అయితే అవసరం ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ గేమ్స్ ఆడుకోవడం వల్ల కూడా మనం కాయిన్స్ని గెయిన్ చేసుకోవచ్చు. గెయిన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అన్నీ కూడా ఎనేబుల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చినటువంటి ఒక గేమ్ని ఓపెన్ చేసుకొని ఆ గేమ్లో మీరు ఆడుకోండి. ఈ గేమ్లో మనకి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వస్తారు. అమ్మాయిలతో కూడా మనం ఎక్కడ నుండి వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంత మంచి మంచి ఆప్షన్ అయితే ఈ గేమింగ్ దాంట్లో కూడా ఉంది. నెక్స్ట్ వచ్చాడు మూమెంట్స్ అంటే ఏమీ కాదు, మనకి పోస్టులు మాట ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి పోస్టులు మాట. ఇక్కడ ఈ పోస్టులు చేసేటువంటి పర్సన్స్తో కూడా మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉంది కదా, ఈ పర్సన్ క్లిక్ చేస్తే పర్సన్ ఎలా ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, చూసారు కదా ప్రొఫైల్. నెక్స్ట్ వచ్చేప్పుడు చాట్లోకి వెళ్ళి మన ఈ పర్సన్కి హాయ్ అని అయితే మనం మెసేజ్ పంపించుకోవచ్చు. ఈ రకంగా కూడా మనం వెళ్తే అయితే మాట్లాడుకోవచ్చు. దీనికోసం మనం ఏ ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. ఓకేనా, ఇవి మనకి మూమెంట్స్ కోసం. నెక్స్ట్ వచ్చి మెసేజెస్. మనం ఎవరితో చాటింగ్ చేసాము దానికి సంబంధించిన మెసేజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫాలోవర్స్, కదలికలు, నోటిఫికేషన్, యోయో పార్టీ అని చెప్పి మనకు ఆప్షన్స్ రావడం జరిగింది ఇక్కడ పైన. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి నేను మీన్స్ ప్రొఫైల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మన యొక్క లోగో కనిపిస్తుంది, మన పేరు, మన ఐడి కనిపిస్తుంది అక్కడ. ఇందాక మనకు అక్కడ చూడండి రూమ్లో బయటకి ఎంట్రీ చూసారు మనల్ని. అక్కడ మనకి ఏదైతే ఐడి ఉందో ఈ ఐడి అక్కడ మనం పేస్ట్ చేసినట్టయితే మనకి ఆ రూమ్లోకి అయితే ఎంట్రీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు వాలెట్, విఐపి స్టోరు, కూపన్స్, ఇలా చాలా లెవెల్స్ అయితే ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా సార్ మీరు జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ ఫాలోవర్స్, ఫాలోయింగ్, బహుమతులు, విజిటర్స్. మన అకౌంట్ ఎంతమంది విజిట్ చేశారు అనేటువంటిది కూడా మనం అకౌంట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ మన నేమ్ అయితే టైప్ చేసినట్టయితే ఇక్కడ మనకు సంబంధించినటువంటి మన పేరు, అలాగే మన ప్రొఫైల్ ఐడిని గూగుల్ నుండి అయితే మనకి ఇంపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి. మనం టోటల్గా మన యొక్క ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నట్టయితే మనకి ఇంకా బూస్టింగ్ అనేటువంటి పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు అకౌంట్ జోడించండి, అది నార్మల్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంగ్లీష్ మోడ్. మనం ఫస్ట్లో తెలుగు మోడ్ పెట్టుకున్నాం కాబట్టి మనకి యాప్ మొత్తం తెలుగులో కనిపిస్తుంది, లేకపోతే మనకి ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ విఐపి సెట్టింగ్స్, ఇన్విటేషన్ కోడ్. నెక్స్ట్ కామెంట్ నిషేధించండి, అంటే కామెంట్ బ్లాకింగ్ అనమాట. మనం ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తాం మనం ఎక్కడ బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ లిస్టు, ఇటువంటి మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా. లాస్ట్ వచ్చేప్పుడు లాగౌట్. వన్స్ మనం లాగౌట్ చేస్తాం మన అకౌంట్ నుండి బయటకు వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి మీకు బాగా అర్థమైంది కదా. ఇది ఫ్రెండ్స్ ఈ డేటింగ్ యాప్ గురించి అయితే. ఈ యాప్ మీకు బాగా నచ్చింది నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే లైక్ చేయండి. అలానే ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను మన ఛానల్లో పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ అనేటువంటిది ఫ్రీ కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. అలానే మన ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.